ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈ రోజు మనం చెప్పేపోయే చాప్టర్ ఏంటంటే గానీ డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ గురించి. డైజెషన్ అంటే గానీ మనం తీసుకున్న ఫుడ్ అనేది కాంప్లెక్స్ వన్గా ఉన్నది సింపుల్ గా మార్చడాన్ని డైజెషన్ అని అంటారు అనమాట. ఆ సింపుల్ గా మనకు ఫామ్ అయింది అబ్జర్వ్ అయ్యేదాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఓకే, మనకు డైజెషన్ జరగాలంటే అలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. అలిమెంటరీ కెనాల్ అంటే మనకు మౌత్ ఇంక స్టార్ట్ అయ్యి మనకు యానస్ వరకు ఎండ్ అయ్యేదాన్ని మనము ఎలిమెంటరీ కెనాల్ అని అంటాం. ఓకే, మౌత్లో మనకు ఇలా పార్ట్స్ చూసినట్లయితే ఏవే ఉంటాయంటే ఒక ఎలిమెంటరీ కెనాల్ మౌత్, బ్యూకల్ క్యావిటీ, ఫారెన్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్. దీన్ని మనం ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఈ ఎలిమెంటరీ కెనాల్ గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. నెక్స్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి కూడా చూద్దాం. మనకు ఈ యొక్క డైజెషన్ అనేది ఇస్ ఎ బయోకెమికల్ అండ్ మెకానికల్ ప్రాసెస్. అంటే మనకు మెకానికల్గా అంటే కానీ మనము చీవింగ్ చేస్తాం కదా, అంటే నమలడము, ఇవంతా మనకు మెకానికల్ ప్రాసెస్. అయితే బయోకెమికల్ అంటే బయో ఎంజైమ్స్ అవన్నీ. ఫస్ట్ మనం మౌత్ గురించి చూద్దాం. ఇట్లా ఓపెనింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం ఏవే పార్ట్స్ దాని గురించి. మనకు మౌత్లో స్టార్టింగ్ లిప్స్ అనేవి ఉంటాయి కదా. లిప్స్ని మనం లాబియా అంటాము. మళ్ళీ ఎంటర్ అవుతే మనకు ఈ యొక్క టీత్కిను తర్వాత ఈ యొక్క టీత్కి మనకు మౌత్కి స్పేస్ ఉంటుంది, దాన్ని మనం వెస్టిబులై పార్ట్ అని అంటాం. నెక్స్ట్ వెస్టిబులై పార్ట్ ఇస్ స్పేస్ బిట్వీన్ చిక్స్ అండ్ టీత్. ఇందులో మనకు సెలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. నెక్స్ట్ ఓరల్ క్యావిటీలో మనకి ఏవేవి ఉంటాయంటే కానీ ఇట్ ఈస్ ఎ స్పేస్ అనమాట. ఓరల్ క్యావిటీలో మనకి ఏవేవి ఉంటాయి కానీ టీత్, టంగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాలెట్ ఇవన్నీ ఉంటాయి. ప్యాలెట్ అంటే ఇట్ ఈస్ ఏ రూఫ్ బిట్వీన్ మౌత్ అండ్ నోస్. మనకు రూఫ్ లాగా ఉంటుంది కదా ఈ యొక్క మౌత్కి నోస్కి, దాన్ని మనం ప్యాలెట్ అంటాం. అది 2 టైప్స్ ఉంటాయి, హార్డ్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్. సాఫ్ట్ ప్యాలెట్లో మనకు యూ షేప్ ఎండింగ్లో ఉల్వా అనేది ఉంటుంది అనమాట. యూ షేప్ ఉంటుంది కదా, అంటే మనకు మౌత్ లాస్ట్లో ఎండింగ్లో ఇలా యూ షేప్ ఉంటుంది, దాన్ని మనం ఉల్వా అని అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీత్ చూద్దాం. టీత్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఆరిజిన్ చూసినట్లయితే కానీ మనకు టీత్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. క్రోన్, నెక్, రూట్. క్రోన్ వచ్చేసి అవుటర్ పార్ట్, నెక్ వచ్చేసి మిడిల్ పార్ట్, రూట్ వచ్చేసి మనకు ఇన్నర్ పార్ట్ అనమాట. మనకు ఈ యొక్క టీత్లో మనకు అవుటర్ పార్ట్ని మనము ఎనామెల్తో మేడప్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎమెల్లోబ్లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. టీత్ ఎప్పుడు ఎక్టోమిసోడర్మల్ ఇన్ ఆరిజిన్. మనకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈఏఈ అంటే ఎనామెల్ మేడప్ ఆఫ్ ఎమెల్లోబ్లాస్ట్ అండ్ ఎక్టోడర్మల్. నెక్స్ట్ వచ్చేసి ఎనామెల్ కింద ఉండేది డెంటైన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓడోంటోబ్లాస్ట్ అండ్ ఇట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎంఓడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పెరియోడాంటల్ మెంబ్రేన్ అనేది ఒక డెంటైన్ రీజన్లో ఉంటుంది. డెంటైన్ కింద పల్ప్ అనేది ఉంటుంది. పల్ప్లో మనకు నర్వ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సిమెంటమ్ ఇట్ ఈస్ ఎ లేయర్, ఇట్ ఈస్ ఎ మెంబ్రెయిన్, ఇట్ ఈస్ ఎ లేయర్ బిట్వీన్ 2 టీత్స్. 2 టీత్కి మధ్యలో ఉన్నది సిమెంటమ్ ఫర్ జాయింట్. మనం ఈ యొక్క డెంటల్ ఫామ్లో చూసినట్లయితే 2123/2133 ఉంటుందన్నమాట. ఎప్పుడు మనకు అడల్ట్గా ఉన్నప్పుడు 25 ఇయర్స్ తర్వాత, అదే మనము 19 to 25 ఇయర్స్ ఉన్నప్పుడు 2122/2122 అంటే మనకు లాస్ట్ మోలార్ అనేది ఉండదన్నమాట. ఓకే, మనకు 21 ఇయర్స్ తర్వాత లాస్ట్ మోలార్ అనేది వస్తుంది. మనకు డెంటిషన్ తెలుసు కదా, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఇవన్నీ ఉంటాయని. డెంటిషన్ అంటే కానీ 2123/2123 అనేది మనకు ఫార్ములా. అడల్ట్స్లో ఉన్నప్పుడు మనకు 2122/2122. అదే చిల్డ్రన్గా ఉన్నప్పుడు 2102/2102. ఇది యొక్క డెంటిషన్ అనమాట, డెంటల్ ఫార్ములా. డెంటిషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ డైఫియోడాంట్, హెట్రోడాంట్ అండ్ థీకోడాంట్. డైఫియోడాంట్ అంటే 2 సెట్స్ ఆఫ్ టీత్ వస్తే దాన్ని మనం డైఫియోడాంట్ అంటాం. హెట్రోడాంట్ అంటే కానీ టీత్ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటే హెట్రోడాంట్ అంటాం. థీకోడాంట్ అంటే టీత్ అనేది ఒక సాకెట్లో ఎంబడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం టీకోడాంట్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మౌత్లోనే డైజెస్టివ్ గ్లాండ్స్ చూసినట్లయితే కానీ డైజెస్టివ్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే కానీ సలైవాని సెక్రీట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చేసి మనకు థాలిన్ అండ్ నెక్స్ట్ సలైవాలో ఏవే ఉంటాయి కానీ ఒక థాలిన్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి బ్రేక్ డౌన్ కోసం. థాలిన్ లైక్ సలైవరీ అమైలేజ్, ఆల్ఫా అమైలేజ్. సలైవరీ అమైలేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆల్ఫా అమైలేజ్. సలైవా యొక్క pH వచ్చేసి 6.8 అనమాట. అండ్ సలైవాలో ఏవే ఉంటాయంటే సోడియం, పొటాషియం, క్లోరిన్, HCO3 ఇవన్నీ ఉంటాయి అనమాట. మనము ఈ యొక్క గ్లాండ్లో ఏవే ఉంటాయంటే కానీ మనకు పెరోటిడ్, నెక్స్ట్ వచ్చేసి పెరోటిడ్ గ్లాండ్. 3 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. పెరోటిడ్ గ్లాండ్, సబ్లింగువల్ గ్లాండ్, సబ్ మ్యాక్సిలరీ అండ్ సబ్ మ్యాండిబులర్ ఆర్ సబ్ మ్యాక్సిలరీ, ఏదైనా ఒకటే. సబ్ మ్యాండిబులర్ అన్న ఒకటే, సబ్ మ్యాక్సిలర్ అన్న ఒకటే. పెరోటిడ్ గ్లాండ్ అనేది మనకు బిలో టంగ్ ఉంటుందన్నమాట. పెరోటిడ్ గ్లాండ్ అనేది బిలో ఇయర్ అనమాట. పెరోటిడ్ గ్లాండ్ బిలో ఇయర్, సబ్లింగువల్ బిలో టంగ్, సబ్ మ్యాండిబులర్ జాస్ దగ్గర ఉంటుంది అనమాట, ఓపెన్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ లాంగ్ గ్లాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పెరోటిడ్ గ్లాండ్స్లో మనకు మమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. మమ్స్ అంటే కానీ మనకు ఈ యొక్క పెరోటిడ్ గ్లాండ్లో మనకు ఉబ్బుతుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఈ యొక్క పారామైజో వైరస్ అనేది డిపాజిట్ అవుతుందో అంటే మనకు ఇన్ఫెక్షన్ జరిగితే ఈ యొక్క పెరోటిడ్ గ్లాండ్ అనేది ఉబ్బుతుంది, దాన్ని మనం మమ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ పెరోటిడ్ గ్లాండ్లో ఉన్న డక్ట్ ఏదంటే స్టిసెన్స్ డక్ట్. ఓకే, స్టిసెన్స్ డక్ట్. అండ్ నెక్స్ట్ సబ్ మ్యాండిబులర్ ఆర్ మ్యాక్సిలరీ గ్లాండ్లో ఉన్నది ఏదంటే కానీ వార్టన్స్ డక్ట్. ఏది వార్టన్స్ డక్ట్. సబ్ మ్యాండిబులర్ మ్యాక్సిలరీలో వార్టన్స్ డక్ట్ ఉంటుంది. సబ్లింగ్వల్లో మనము డక్ట్ ఆఫ్ రివినస్ అంటారనమాట. సబ్లింగ్వల్లో ఉన్న డక్ట్ దాన్ని ఏమంటారంటే సబ్లింగ్వల్లో ఉన్న డక్ట్ ఆఫ్ రివినస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బార్థోలిన్స్ డక్ట్. మనము గ్లాండ్ కన్ఫ్యూజ్ కాకూడదు. మనము ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో బార్థోలిన్స్ గ్లాండ్ చూస్తాం. బార్థోలిన్స్ డక్ట్ మనకు సబ్లింగ్వల్లో డక్ట్ అనమాట. ఈ డక్ట్ అన్ని మనకు ఓపెన్ అయ్యి సలైవ్ అనేది సెక్రీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మౌత్ అయిపోయింది కదా, నెక్స్ట్ పార్ట్ చూద్దాం. టంగ్లో చూసినట్లయితే నెక్స్ట్ మనము ఈ యొక్క మౌత్లోనే టంగ్ కూడా ఉంటుంది కదా. టంగ్ ఎందుకంటే కానీ ఫర్ స్పీచ్, టేస్ట్, ఇవన్నీ దాని యొక్క ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ టంగ్ ఈజ్ అటాచ్డ్ టు ఫ్రెనులం అనమాట. ఫ్రెనులం ఈజ్ ఏ లేయర్ అనమాట. అటాచ్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే బై ద హెల్ప్ ఆఫ్ ఫ్రెనులం. అండ్ నెక్స్ట్ టంగ్ని యూనివర్సల్ టూత్ బ్రష్ అని అంటారనమాట. అంటే టీత్ని అంతా టంగ్తోనే క్లీన్ చేయొచ్చు కాబట్టి దిట్ ఈస్ ఏ యూనివర్సల్ టూత్ బ్రష్. మన టంగ్లో 3 పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే దాంట్లో ప్యాపిలేస్ అనేటివి ఉంటాయన్నమాట. ప్యాపిలేస్ ఫర్ టేస్ట్. ప్యాపిలేస్ అనేవి మనకు టేస్ట్ కదా. సో ఈ ప్యాపిలేస్ అంటే అవుట్ గ్రోత్ అనమాట. ఈ ప్యాపిలేస్ 3 టైప్స్: సర్కంవిలేట్, ఫిలిఫామ్, ఫంజిఫామ్. సర్కంవిలేట్ అంటే మనకు ఈ యొక్క లాస్ట్ ఎండింగ్లో ఇలా రౌండ్గా మనకు పెద్దగా ఉంటే కానీ ఇలా దాన్ని మనం సర్కంవిలేట్ అంటాం. ఫంజిఫామ్ అంటే కానీ మనకు ఇలా మనకు మష్రూమ్ షేప్డ్ రెడ్ కలర్ ఉంటే దాన్ని మనం ఫంజిఫామ్ అంటాం. ఇంకా చిన్నగా ఉన్న ఇంకా ఇవి రెండు కాకుండా చిన్నగా ఉన్నవి దాన్ని మనం ఫిలిఫామ్ అంటాం. సర్కంవిలేట్లోను తర్వాత ఫంజిఫామ్లో టేస్ట్ బర్డ్స్ ఉంటాయి, ఫిలిఫామ్లో టేస్ట్ బర్డ్స్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారింజియల్ రీజియన్. దీన్ని మనం ఫారింజియల్ రీజియన్ అంటారనమాట. అంటే ఇది ఫారిన్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఫారింజియల్ రీజియన్. ఇది ఓరల్ క్యావిటీలో ఉంది కాబట్టి ఓరల్ పార్ట్. ఓరల్ పార్ట్ 2/3 ఉంటే ఫారింజియల్ పార్ట్ 1/3 ఉంటుంది. ఇలా వి షేప్ ఉంది కదా, దీన్ని మనం సల్కస్ టర్మినల్స్ అంటాం. సల్కస్ టర్మినల్స్. అండ్ మనకు మీడియన్ సల్కస్ అని ఉంటుందన్నమాట. మీడియన్ సల్కస్ వచ్చేసి మధ్యలో మీడియన్ సల్కస్ ఇలా ఉన్నదాన్ని సల్కస్ టర్మినల్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫారిన్స్ చూసినట్లయితే కానీ మనకు ఇప్పుడు మౌత్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎంటర్ అవుతున్నాం ఫారిన్స్లోకి. ఫారిన్స్ ఇట్ ఈస్ ఏ కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారిన్స్ అనేది 3 టైప్స్ అనమాట. ఓరల్ పార్ట్ దగ్గర ఉంటే అది ఓరో ఫారిన్స్, లారిన్స్ దగ్గర ఉంటే లారింగో ఫారిన్స్, నాసల్ దగ్గర ఉంటే నాసో ఫారిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లారిన్స్లో మనకు వాయిస్ బాక్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ టాన్సిల్స్ చూసినట్లయితే కానీ టాన్సిల్స్ అంటే ఏం లేదు, లింఫాయిడ్ టిష్యూనే మనం టాన్సిల్స్ అంటాం అనమాట. ఈ టాన్సిల్స్ అనేవి 3 టైప్స్: ఫారింజియల్, ప్యాలటైన్, లింగువల్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఫారింజియల్ని అడినాయిడ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఇది ఈ యొక్క ఫారిన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈసోఫాగస్ చూసినట్లయితే కానీ ఈసోఫాగస్ కన్నా ముందు ట్రాకియాను ఈసోఫాగస్కి మనకి ఏది ఉంటుందంటే కానీ ఎపిగ్లాటిస్ అనేది ఉంటుందన్నమాట. ఎపిగ్లాటిస్ అంటే కానీ మనకు గ్లాటిస్ పైన ఉండేది ఎపిగ్లాటిస్ అనమాట. ఇది గ్లాటిస్ అనుకుంటే ఈ గ్లాటిస్ పైన ఉండేది ఎపిగ్లాటిస్. ఓకే, గ్లాటిస్ పైన ఉండేది ఎపిగ్లాటిస్. ఇది ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ని తర్వాత ఎయిర్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈసోఫాగస్ చూసినట్లయితే ఇది డార్సల్ సైడ్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ డార్సల్ సైడ్ అంటే కానీ మనం ఈసోఫాగస్ ఫ్రంట్ సైడ్ వెంట్రల్ సైడ్ ఉంటుంది అనుకుంటాము, అది కాదు, డార్సల్ సైడ్ ఉంటుంది. ఈసోఫాగస్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే కానీ మనకు 25 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ప్రెసెంట్ డార్సల్ సైడ్. 1.3 స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి, 2/3 స్మూత్ మజిల్స్ అనేది ఉంటుందన్నమాట. ఫుడ్ అనేది పెరిస్టాల్సిస్ మూవ్మెంట్లో జరుగుతుంది. పెరిస్టాల్సిస్ అంటే ఇలా మనకు ఫుడ్ అనేది ఇలా పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్లస్ సలైవా ఫార్మ్స్ బోలస్. ఇక్కడ బోలస్ రూపంలో వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మనము స్టమక్ చూసినట్లయితే కానీ స్టమక్ యొక్క రీజన్స్ చూసినట్లయితే దీన్ని మనం ఫండిక్, దీన్ని ఓపెనింగ్ ని కార్డియార్క్, నెక్స్ట్ ఫండిక్, బాడీ, పైలోరస్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, పైలోరస్లో మనకు కార్డియార్క్లో మనకు స్ప్రింక్టర్ అనేది ఉంటుందన్నమాట. ఈసోఫాగస్కి ఈ యొక్క కార్డియార్క్ ఎందుకంటే ఫుడ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళుకోవడానికి ఇక్కడ కార్డియార్క్ స్ప్రింక్టర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫారెన్స్ రీజియన్లో ఫారెన్స్ స్ప్రింక్టర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే కానీ మనకు ఈ యొక్క బాడీలో డైజెషన్ అనేది జరుగుతుంది. ఫండస్ రీజియన్లో ఫుడ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. పైలోరస్ రీజియన్లో గ్యాస్ట్రిన్ అనేది సెక్రీట్ అవుతుంది అనమాట. జీ సెల్స్ ఉంటాయి, ఆ జీ సెల్స్ గ్యాస్ట్రిన్ని సెక్రీట్ చేస్తాయి. మనకు ఈ యొక్క గ్లాండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ యొక్క స్టమక్లో గ్లాండ్స్ అనేటివి ఉన్నాయి. మౌత్లో మనం సలైవే గ్లాండ్ చూసినాం కదా, ఈ యొక్క స్టమక్లో ఏ గ్లాండ్స్ ఉంటాయంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మ్యూకోస్ని సెక్రీట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ యొక్క స్టమక్ రీజియన్లో ఫోల్డ్స్ లాగా ఉంటాయి, దాన్ని మనం రూగే అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్లాండ్స్ చూసినట్లయితే మనకు గాబ్లెట్ సెల్ అనేది మనకు యూనిసెల్యులర్
యూనిసెల్యులర్ అండ్ మ్యూకోస్ అని సెక్రెట్ చేస్తుంది ఒక గాబ్లెట్ సెల్ అనేది. ప్రొటెక్షన్, ఈ మ్యూకస్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ లైనింగ్. ఈ యొక్క గ్యాస్ట్రిక్, ఈ యొక్క హెచ్సిఎల్ని సెక్రెట్ చేస్తుంది కదా ఈ స్టమక్. సో ఆ యొక్క గ్యాసెస్, ఈ యొక్క యాసిడ్స్ అన్నిటికీ హెచ్సిఎల్ యాసిడ్ని సెక్రెట్ చేస్తుంది కాబట్టి స్టమక్ యొక్క యాసిడ్ అనేది రెసిస్ట్ కావడానికి మ్యూకస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆక్సెంటిక్ ఆర్ పెరైటల్ సెల్స్. నెక్స్ట్ గాబ్లెట్ సెల్ అయిపోయిన తర్వాత ఆక్సెంటిక్ అన్న పెరైటల్ సెల్ అన్న ఒకటే అనమాట. ఓపీ అని గుర్తుపెట్టుకుందాం. ఓపీహెచ్సి ఇలా గుర్తుపెట్టుకుంటే కానీ మనకు ఈజీగా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. ఓపీ అంటే కానీ ఆక్సెంటిక్ ఆర్ పెరైటల్. ఇది ఏం చేస్తుందంటే హెచ్సిఎల్ని నెక్స్ట్ క్యాస్టిల్స్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని సెక్రెట్ చేస్తుంది. హెచ్సిఎల్ ఏం చేస్తుంది? కిల్స్ జామ్స్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్. మనకు ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాస్టిల్స్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అంటే మనకు B12 అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఏం జరుగుతుందంటే Fe+3 అనేది Fe+2గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏవే ఉంటాయంటే ఈ యొక్క గ్లాండ్లో మనకు పెప్టిక్ ఆర్ జైమోజన్ సెల్స్. పెప్టిక్ అన్న జైమోజన్ అన్న చీఫ్ సెల్స్ అన్న ఒకటే అనమాట. పెప్టిక్ జైమోజన్ చీఫ్ సెల్స్. ఇవి ఏం చేస్తాయంటే మనకు ప్రో ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయి. అంటే పెప్సినోజన్, ప్రోరెనిన్, నెక్స్ట్ గ్యాస్ట్రోలైపేజ్, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ ప్రో ఎంజైమ్స్ అనమాట. ఇవి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. ఎప్పుడైతే హెచ్సిఎల్ సెక్రెట్ అవుతుందో ఇది యాక్టివ్గా కన్వర్ట్ అవుతాయి అనమాట ఈ ఎంజైమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్మాల్ ఇంటెస్టైన్లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. డియోడినమ్ ఇస్ C షేప్ అండ్ నెక్స్ట్ స్టమక్ ఇస్ J షేప్. ఇది గుర్తుపెట్టుకోండి. డియోడెనమ్, జెజినమ్ ఇన్ ఇలియం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే DJI. ఓకే, డియోడినమ్ ఈ స్మాలెస్ట్ అండ్ ఇలియం ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్. ఇలియంలో మనకు పేర్స్ ప్యాచెస్ అనేటివి ఉంటాయి అనమాట ఈ ఇలియం రీజన్లో. ఇవి ఏం చేస్తాయంటే కానీ ఈ WBC పేర్స్ ప్యాచెస్ ఈజ్ మేడప్ ఆఫ్ WBC. సో ఏదైనా జర్మ్స్ ఉంటే అవి కిల్ చేసేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డియోడినమ్లో హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి మనకు కావాల్సిన సెక్రిషన్స్ అనేటివి ఈ యొక్క ఏదన్నా ఈ జ్యూసెస్ అన్ని ఈ యొక్క హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి మనకు స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డియోడెనమ్లో మనకు బ్రునార్స్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఎక్కడ అంటే సబ్మ్యూకోసా లేయర్లో మనకు లేయర్స్ అనేవి 3 ఉంటాయి. సెరోసా, సబ్మ్యూకోసా, సెరోసా మస్కులారిస్ ఎక్స్టర్నా, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. అవుటర్ వచ్చేసి సెరోసా, ఇది సెరోసా. నెక్స్ట్ వచ్చేసి మస్కులారిస్ ఎక్స్టర్నా, సబ్మ్యూకోసా, మ్యూకోసాలో మనకు ఇన్నర్, సెరోసా అనేది అవుటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రునార్స్ గ్లాండ్ వచ్చేసి సబ్మ్యూకోసల్ లేయర్లో ఉంటుంది. ఇట్ సెక్రీట్స్ బైకార్బోనేట్ అయాన్స్ని సెక్రీట్ చేస్తుంది అనమాట ఈ యొక్క బ్రునార్స్ గ్లాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ చూసినట్లయితే ఇంటెస్టైన్లో ఈ యొక్క ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ చూసినాం కదా, ఈ స్మాల్ ఇంటెస్టైన్లో గ్లాండ్స్, అప్పుడే స్టమక్ చూసినాము దాని గ్లాండ్స్ చూసినాము. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ దాని గ్లాండ్స్ చూసినట్లయితే ఈ గ్లాండ్స్ వచ్చేసి మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంటెరోసైట్స్ ఉంటాయి అనమాట. ఎంటెరోసైట్స్ అంటే ఈ యొక్క ఎంటెరోకైనేజ్ అంటే అందులో హెచ్సిఎల్ ఎలా మనకు సెక్రెట్ అయిందో ఈ యొక్క ఇంటెస్టైన్లో కూడా మనకు ఈ యొక్క ఎంటెరోకైనేజ్ అనేది ఒక జ్యూస్ అనేది సెక్రెట్ అవుతుంది అనమాట. దాన్ని మనం సక్కస్ ఎంటరికస్ ఆర్ ఇంటెస్టైనల్ జ్యూస్ అంటాం. ఓకే, ఇది ఎవరు సెక్రెట్ చేస్తారంటే సెక్రీషన్ ఆఫ్ బ్రునార్స్ గ్లాండ్స్ అండ్ క్రిప్స్ ఆఫ్ లూబర్ కుహెన్. ఇవి 2 సెక్రీషన్ మనకు ఈ యొక్క బ్రునార్స్ గ్లాండ్ నుంచి వచ్చిన సెక్రీషన్, క్రిప్స్ ఆఫ్ లిబర్ కుహెన్ నుంచి వచ్చిన సెక్రీషన్ ని మనం సక్కస్ ఎంటరికస్ ఆర్ ఇంటెస్టైనల్ జ్యూస్ అంటాం. ఇంటెస్టైనల్ జ్యూస్ మనకి ఏం చేస్తుందంటే కానీ ఇంటెస్టైనల్ జ్యూస్ నుంచి మనకు ఈ యొక్క కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మనకు సింథసిస్ అనేది అవుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటెస్టైనల్ గ్లాండ్ యొక్క pH 7.5 to 8. హెచ్సిఎల్ యొక్క pH ఎంత అంటే కానీ 0.9 to 1.8. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సలైవాకి అయితే కానీ 6.8 అండ్ నెక్స్ట్ ఇంటెస్టైనల్కి అయితే 0.9 to 1.8. అండ్ నెక్స్ట్ యొక్క ఇంటెస్టైనల్ గ్లాండ్స్ యొక్క జ్యూస్ చూసినట్లయితే 7.5 to 8 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకు ఎంటెరోసైట్స్ అంటే ఇంటెస్టైనల్ సెల్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే కానీ మనకు ఎంజైమ్స్ అంటే ఈ యొక్క జ్యూసెస్ని సెక్రీట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో ఇంకా ఏవేవి మనకు ఎంజైమ్స్ ఉంటాయంటే కానీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అన్ని యొక్క సబ్స్టెన్సెస్ని యొక్క కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని అన్నిటిని డైజెస్ట్ చేసే ఒక మనకు ఎంజైమ్స్ అనేవి ఉంటాయన్నమాట. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకు ఏవేవి ఉంటాయంటే అమైలేజ్, సుక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్ ఇవన్నీ ఉంటాయి. ప్రోటీన్స్ అయితే డైపెప్టిడేస్, అమైడోపెప్టిడేస్, ఎంటెరోకైనేజ్ ఇవన్నీ మనకు సెక్రెట్ అవుతుందన్నమాట. ఇక్కడ ప్రోటీన్స్లో డైపెప్టిడేసెస్, అమైనోపెప్టిడేసెస్. ఎంటెరోకైనేజ్ అంటే ఇట్ ఈస్ సేమ్ లైక్ హెచ్సిఎల్. ఇవి ఏం చేస్తాయంటే యాక్టివేట్ చేస్తాయి. నెక్స్ట్ లైపేస్ వచ్చేసి మనకు ఇంటెస్టైనల్ లైపేజ్, లిపిడ్స్ని సింథసైజ్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఇంటెస్టైనల్ లైపేజ్, న్యూక్లియోసైడేస్, ఫాస్ఫోటేజ్ ఇవన్నీ మనకు ఉంటాయన్నమాట.
మనకు ఇంటెస్టైన్లోనే మ్యాక్సిమం అన్నీ మనకు డైజెస్ట్ అయ్యేది. మనకు మౌత్లో అయితే కానీ కార్బోహైడ్రేట్స్ అవుతాయి, ప్రోటీన్స్ అయితే కానీ మనకు మౌత్లో 30% డైజెస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఇంటెస్టైన్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ నెక్స్ట్ అన్నీ ఇక్కడే మనకు డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్లో మనకు సీకమ్, రెక్టమ్, సీకమ్, కాలన్ అండ్ రెక్టమ్ అని త్రీ రీజన్స్ ఉంటాయి. సీకమ్ ఇట్ ఈస్ ఏ బ్లైండ్ శాక్, మనం చూసినట్లయితే కానీ ఇట్లా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది కదా లార్జ్ ఇంటెస్టైన్. ఇక్కడ ఉన్న పార్ట్ని మనం సీకమ్ అంటాం. ఈ సీకమ్కి మనకు వర్మిఫామ్ అపెండిక్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని మనం బ్లైండ్ శాక్ అంటాం. ఇందులో ఏముంటుందంటే సింబయాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. కోలాన్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఫుడ్, ఈ యొక్క రెక్టమ్ వచ్చేసి ఫుడ్ స్టోరేజ్ అనమాట. ఇలా మనకు కర్వ్ షేప్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఏమంటామంటే హ్యాస్ట్రా అని అంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ యానస్లో మనకు 2 టైప్స్ అనమాట. ఇంటర్నల్ మజిల్స్, ఎక్స్టర్నల్ మజిల్స్ 2 ఉంటాయి. ఇంటర్నల్ వచ్చేసి మనకు ఇంటర్నల్ వచ్చేసి ఇన్వాలంటరీ ఉంటుంది. ఇన్వాలంటరీ అంటే కానీ మన చేతుల్లో ఉండదన్నమాట. వాలంటరీ అంటే కానీ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇన్వాలంటరీ వితౌట్ కంట్రోల్, వాలంటరీ అంటే మన కంట్రోల్లో ఉండేది. ఇన్వాలంటరీలో స్మూత్ మజిల్, వాలంటరీలో స్ట్రైప్డ్ మజిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్లాండ్స్, దీని గురించి చూసినట్లయితే కానీ లివర్ చూసినట్లయితే మనకు ఈ యొక్క లివర్లో లెఫ్ట్ సైడ్ని లెఫ్ట్ హెపాటిక్ డక్ట్, ఇది లెఫ్ట్ లోబ్, రైట్ లోబ్. ఇక్కడ నుంచి వచ్చిన డక్ట్ని లెఫ్ట్ హెపాటిక్ డక్ట్, రైట్ హెపాటిక్ డక్ట్ అని అంటాము. ఇవి ఏం చేస్తాయంటే బైల్ని పాసేజ్ చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క రైట్ లోబ్లో మనకు గాల్ బ్లాడర్ అనేది ఉంటుందన్నమాట. గాల్ బ్లాడర్ నుంచి వచ్చిన డక్ట్ని మనం ఏమంటామంటే గాల్ బ్లాడర్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ బైల్ అనమాట. బైల్ ఏం చేస్తుంది, సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ చేస్తుంది కదా. ఈ యొక్క బైల్ నుంచి వచ్చిన డక్ట్ని మనం సిస్టిక్ డక్ట్ అంటాం. ఈ సిస్టిక్ డక్ట్ యొక్క రైట్, లెఫ్ట్, ఇది సిస్టిక్ డక్ట్, ఇది రైట్, లెఫ్ట్ సిస్టిక్ డక్ట్ అన్ని కలిస్తే మనకు ఒక డక్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం కామన్ హెపాటిక్ డక్ట్ అంటాం. లెఫ్ట్, రైట్, కామన్ హెపాటిక్ డక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్ బైల్ డక్ట్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కానీ మనకు ప్యాంక్రియాస్, నెక్స్ట్ డియోడెనమ్, ప్యాంక్రియాస్ దగ్గరికి కలుస్తుంది కదా. ఈ యొక్క ప్యాంక్రియాస్ దగ్గర కలిసేటప్పుడు ఉన్న కామన్ బైల్ డక్ట్ అంటే ఈ యొక్క సిస్టిక్ డక్ట్ని తర్వాత ఈ యొక్క రైట్, లెఫ్ట్ని ఏమంటామంటే కానీ కామన్ హెపాటిక్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ ఏం చేస్తుంది, ఈ యొక్క ప్యాంక్రియాస్లో మనకు ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన డక్ట్, ఓకే, డక్ట్ ఆఫ్ విర్సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంటోరిని అని, డక్ట్ ఆఫ్ శాంటోరిని అని మనకు ఒక డక్ట్ ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్గా ఈ యొక్క డక్ట్ నుంచి మనకు ఇలా ఫామ్ అవుతాయి, ఒక డైరెక్ట్ దీనికి కనెక్షన్ ఉంటుంది. దాన్ని మనం డక్ట్ ఆఫ్ శాంటోరిని అంటాము. డక్ట్ ఆఫ్ విర్సింగ్, డక్ట్ ఆఫ్ శాంటోరిని. అండ్ ఇక్కడ ఉన్న స్ప్లింక్టర్ని బాయిడన్ స్ఫింక్టర్ అంటారనమాట. ఈ యొక్క ప్యాంక్రియాస్కి తర్వాత ఈ యొక్క కామన్ బైల్ డక్ట్కి ఉన్న స్ఫింక్టర్ బాయిడన్ స్ఫింక్టర్, కన్ఫ్యూజ్ కాదండి, ఇక్కడ బాయిడన్ స్ఫింక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాంక్రియాస్లో మనకు డక్ట్ ఆఫ్ విర్సింగ్, డక్ట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి శాంటోరిని ఉంటుంది. శాంటోరిని వచ్చేసి ఇక్కడికి కనెక్షన్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్యాంక్రియాస్, ఈ యొక్క డియోడినమ్ డక్ట్ 2 కలిస్తే దాన్ని మనం ఏమంటామంటే హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్. అంటే ప్యాంక్రియాస్ యొక్క లివర్ నుంచి వచ్చిన దాన్ని ఏమంటారంటే హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. ఇక్కడ మనకు ఈ యొక్క డియోడినమ్లో ఉన్న స్పింక్టర్ ఏదంటే కానీ స్పింక్టర్ ఆఫ్ ఒడై అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇలా ఉబ్బిన రీజన్ ఏమంటారంటే యాంఫుల్ ఆఫ్ వాటర్ అని అంటారనమాట. యాంఫుల్ ఆఫ్ వాటర్, ఇది దీని యొక్క స్ట్రక్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ లివర్లో మనకు హెపాటిక్ లోబ్ అనేది ఉంటుందన్నమాట. అంటే బైల్ జ్యూస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే లివర్లో హెపటోసిస్ట్ అనేది ఉంటుంది. ఇది ఒక హెపటోసిస్ట్ అనమాట. ఈ యొక్క హెపటోసిస్ట్లో మనకు ఇది గ్లిసన్స్ క్యాప్సూల్. ఓకే, ఈ యొక్క గ్లిసన్స్ క్యాప్సూల్లో మనకి ఏది ఉంటుందంటే మధ్యలో సెంట్రల్ వీన్ అనేది ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకు సెంట్రల్ వీన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని హెపటోసైట్ అంటాము. హెపటోసైట్స్ అన్ని కలిస్తే ఒక కార్డ్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బైల్ డక్ట్, ఈ యొక్క బైల్ జ్యూస్ అనేది ఇందులో సెక్రీట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ మధ్యలో స్పేస్ ఉంది ఈ యొక్క హెపటో కార్డ్స్కి మధ్యలో, దాన్ని మనం సైనోసాయిడ్ అంటాం. ఇట్ ఈస్ ఎ స్పేస్ బిట్వీన్ హెపటో కార్డ్స్. ఇందులో మనకు కుఫర్ సెల్స్ ఉంటాయి విచ్ రిమూవ్స్ టాక్సిక్ అనమాట. ఓకే, హెపటిక్ మ్యాక్రోఫేజ్ లాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ అనమాట. ఇది వెయిట్ ఎంత ఉంటుందంటే 1.2 to 1.5 kg ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సలైవరీ గ్లాండ్లో ఇంకొకటి ఏంటంటే కానీ లైసోజైమ్ అనేది ఉంటుందన్నమాట మనకు సలైవాలో. ఇది యాంటీ బ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లిసన్స్ క్యాప్సూల్ ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ మెమాలియన్ లివర్. నెక్స్ట్ వచ్చేసి బైల్ ఈజ్ ఆల్కలైన్ అండ్ నెక్స్ట్ బైల్ హ్యాస్ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. బైల్ సాల్ట్స్ ఏమంటే కానీ సోడియం టార్కోలేట్ అండ్ సోడియం గ్లైకోలేట్. బైల్ పిగ్మెంట్స్ వచ్చేసి బైలురుబిన్ అండ్ బైలువిరిడిన్. ఇవి ఏం చేస్తాయంటే కానీ మన యొక్క యూరియాకి కలర్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, బైలురుబిన్ అండ్ బైలురుబిడిన్ ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ ఓల్డ్ ఆర్బీసీ. ఓల్డ్ ఆర్బీసీ యొక్క హిమోగ్లోబిన్ ఫామ్ అయ్యి ఈ పిగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్యాంక్రియాస్ చూసినట్లయితే కానీ ప్యాంక్రియాస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ అనమాట. మనకు గ్లాండ్స్ ఏవి ఉన్నాయి, సలైవరీ, లివర్ అండ్ ప్యాంక్రియాస్ కదా. అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రిక్, అవన్నీ గ్లాండ్సే కానీ మేజర్గా 3 చూస్తున్నాం. ప్యాంక్రియాస్లో మనకు ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అని 2 ఉంటాయి అనమాట. ఎగ్జోక్రైన్ జ్యూస్ని సెక్రీట్ చేస్తే, ఎండోక్రైన్ వచ్చేసి హార్మోన్స్ని సెక్రీట్ చేస్తాయి. ఇందులో మనకు అగైన్ 3 టైప్స్ ఉంటాయి, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, నెక్స్ట్ వచ్చేసి డెల్టా సెల్స్, ఎఫ్ సెల్స్. ఇలా మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఆల్ఫా సెల్స్ గ్లైకోజన్ని రిలీజ్ చేస్తుంది. బీటా సెల్స్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కానీ హైపోగ్లైకోమిక్ కండిషన్, అంటే ఇవి 2 మనకు ఐసోలేట్ ఆఫ్ లాంగర్హాన్స్లోనే ఉంటాయి. ఆల్ఫా బీటా 2 ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ గ్లూకోజన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కానీ హైపర్ గ్లైకోమిక్, అంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ ఎప్పుడు అంటే కానీ హైపో, అంటే తక్కువ గ్లూకోజ్ అనేది ఉన్నప్పుడు. ఇవి మనకు హైపో అంటే కానీ హైపర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్. నెక్స్ట్ వచ్చేసి గ్లైకోజన్ వచ్చేసి తక్కువ ఉన్నప్పుడు. ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ డెల్టా వచ్చేసి సొమాటోస్టాటిన్ బి సెల్స్ని సెక్రీట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ సెల్స్ వచ్చేసి సప్రెస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రేషన్. ఎఫ్ సెల్స్ వచ్చేసి దీని యొక్క కంట్రోల్ అనమాట. సప్రెస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, అంటే ఇది కూడా మనకు జ్యూస్ని కూడా సెక్రేట్ చేస్తాయి కదా. సో ఈ సెల్స్ అనేటివి ఈ యొక్క ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సప్రెస్ చేస్తాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్యాంక్రియాస్లో కూడా మనకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ డైజెస్ట్ కావడానికి ఎంజైమ్స్ ఉంటాయి. మనకు ప్రోటీన్స్ వచ్చేసి ట్రిప్సినోజన్, నెక్స్ట్ వచ్చేసి ట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిపెప్టిడేస్, నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టేజ్, కైమోట్రిప్సినోజన్, ఇవన్నీ మనకు ఎంజైమ్స్ అనమాట. డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్కి, కార్బోహైడ్రేట్స్కి, లిపిడ్స్కి, న్యూక్లిక్ యాసిడ్స్కి. నెక్స్ట్ లిపిడ్స్ వచ్చేసి లైపేసైడ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టెపిన్. ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అయితే ప్యాంక్రియాటిక్ అమైలేజ్. నెక్స్ట్ లివర్ యొక్క ఫంక్షన్ చూసినట్లయితే కానీ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే లివర్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం ఇవన్నిటికీ అనమాట. దీని యొక్క ఫంక్షన్స్ అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే కానీ కార్బోహైడ్రేట్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే గ్లైకోజెనసిస్, గ్లైకోజెనలైసిస్, గ్లైకోనియోజెనలైసిస్ ఇవంటే ఏంటంటే కానీ గ్లైకోజెనసిస్ అంటే కానీ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ నుంచి మనకు గ్లైకోజన్ అనేది ఫామ్ అయితే గ్లైకోజెనసిస్. గ్లైకోజెనలైసిస్ అంటే కానీ మనకు గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అయితే గ్లైకోజెనలైసిస్. గ్లైకోనియోజెనలైసిస్ అంటే కానీ మనకు గ్లైకోజన్ అనేది వేరే గ్లూకోజ్ నుంచి కాకుండా లాక్టిక్ యాసిడ్ నుంచి గ్లైకోజన్ అనేది ఫామ్ అయితే దాన్ని మనం గ్లైకోనియోజెనసిస్. గ్లైకోజెనసిస్ అంటే గ్లూకోజ్ నుంచి గ్లైకోజెనలైసిస్ అంటే కానీ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్. గ్లైకోనియోజెనసిస్ అంటే కానీ గ్లూకోజ్ నుంచి కాకుండా లాక్టిక్ యాసిడ్ నుంచి మనకు గ్లైకోజన్ అనేది ఫామ్ అయితే దాన్ని మనం గ్లైకోనియోజెనసిస్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే బై ద హెల్ప్ ఆఫ్ కార్టీ సైకిల్. అండ్ నెక్స్ట్ లిపోజెనసిస్ అంటే లిపిడ్ మెటబాలిజం కూడా జరుగుతుంది అనమాట. అంటే కొలెస్ట్రాల్ ఇవంతా మెటబాలిజం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిఅమైనేషన్ అంటే కానీ NH3 అనేది నైట్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది. డిఅమైనేషన్ అంటే కానీ అమైన్ అనేది రిమూవ్ అవుతుంది. ఎలా అంటే కానీ బై ద హెల్ప్ ఆఫ్ ఆర్నిథిన్ సైకిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ థర్మోరెగ్యులేటరీ ఆర్గాన్ అండ్ అంటే మనకు హీట్ని జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ టాక్సిన్స్ అంటే వేస్ట్ సబ్స్టెన్స్ అన్నిటిని డీటాక్సిఫై చేస్తుంది బై ద హెల్ప్ ఆఫ్ హెపాటిక్ పోర్టల్ వీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ హీమోఫైటిక్ ఆర్గాన్ ఇన్ ఫీటస్, ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్ ఇన్ అడల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 మనకి ఇంపార్టెంట్, హీమోఫైటిక్ ఆర్గాన్, ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా ప్రోటీన్స్ కూడా సింథసైజ్ అవుతాయి, ఆల్బుమిన్, గ్లోబులిన్ ఇవన్నీ సింథసైజ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో మనకు ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లివర్లో మనకు ఏమవుతుందంటే ఆల్కహాల్ అనేది ఎక్కువ ఇచ్చేస్తే కానీ క్రోనిక్ ఆల్కహాలిజం అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు లివర్ క్యాన్సర్ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కానీ మనకు ఆస్పర్గిల్లస్ ఫ్లావస్ అనే ఫంగై అనేది ఇదైనప్పుడు మనకు లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది అనమాట. ఇది దీని గురించి లివర్ ఫంక్షన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ జ్యూసెస్ చూసినట్లయితే కానీ సలైవా యొక్క pH చూసినట్లయితే సలైవా యొక్క pH 6.8, ఇంటెస్టినల్ జ్యూస్ 7.5 to 8, గ్యాస్ట్రిక్ జ్యూస్ 0.9 to 1.8, ప్యాంక్రియాటిక్ జ్యూస్ 8.4. ఓకే, ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాటిక్ అసినే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్ మెటబాలిజం చూసినట్లయితే ఈ యొక్క డైజెషన్ చూసినట్లయితే మనకు మౌత్లోనే 30% అనేది డైజెస్ట్ అయిపోతుంది. ఈసోఫాగస్లో స్టమక్లో కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉండదన్నమాట. మనకు ఫుడ్ స్టోరేజ్ అంతే, అక్కడ డైజెషన్ అంతా మొత్తం జరిగేది స్మాల్ ఇంటెస్టైన్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్ సింథసిస్ చూసినట్లయితే ప్రోటీన్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయంటే మనం తీసుకున్న ప్రోటీన్స్ అనేటివి సింపుల్ అబ్జార్బబుల్ ఫామ్గా కన్వర్ట్ కావాలంటే డైపెప్టైడ్స్, ట్రైపెప్టైడ్స్ అలా ఫామ్ కావాలన్నమాట. అది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ పెప్సినోజన్ అనేది ఫుడ్ అనేది ఎంటర్ అయినప్పుడు HCl యాక్టివేట్ అయ్యి పెప్సినోజన్ అనేది పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని మనకి ఈ యొక్క పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద ఫామ్ చేయి ప్రోటీన్స్ అనేటివి మనకు పెప్టాన్స్ అండ్ పెప్టైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్రోరెనిన్ అనేది కూడా యాక్టివ్ అయిపోయి ప్రోరెనిన్ అనేది బై ద హెల్ప్ ఆఫ్ కేసిన్ రెనిన్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. రెనిన్లో మనకు N ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎక్స్క్రీషన్లో మనకు ఒక ఎన్ఏ ఉంటే దాన్ని మనం రెనిన్ అంటాం, అది మనం అక్కడ చూద్దాము, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ చూసినట్లయితే అందులో ఉన్న ఎంజైమ్స్, నెక్స్ట్ యాక్టివేటర్స్ చూసినట్లయితే ట్రిప్సినోజన్ అనేది ఎంటరోకైనస్ ద్వారా ట్రిప్సిన్గా మారుతుంది అనమాట. అగైన్ ఈ ట్రిప్సిన్ అనేది ఎంటరోకైనస్ ట్రిప్సిన్తో అగైన్ ట్రిప్సిన్ అవుతుంది, దీన్ని మనం ఆటోకెటలైసిస్ అంటాం. నెక్స్ట్ ప్రో కార్బాక్సీ పెప్టిడేస్ అనేది ట్రిప్సిన్ ద్వారా కార్బాక్సీ పెప్టిడేస్గా మారుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అబ్జార్ప్షన్ చూసినట్లయితే ఎలా అబ్జర్వ్ అవుతుందంటే కానీ బ్లడ్లోకి మనకు గ్లూకోజ్ అనేది ప్యాసివ్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, నెక్స్ట్ ఫ్రక్టోజ్ వచ్చేసి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, అండ్ నెక్స్ట్ సోడియం క్యారియర్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వాటర్ వచ్చేసి త్రూ ఆస్మోసిస్, ఫ్యాట్ వచ్చేసి బై డిఫ్యూజన్. ఇది ఎలా మారుతుందంటే కానీ ఫ్యాట్ అనేది మిసిల్లేగా ఫామ్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో మనకు కైలోమైక్రాన్స్గా లాక్టియస్లోకి వెళ్తుంది అనమాట. కైలోమైక్రాన్స్ అంటే విల్లై మధ్యలో ఉంటుందన్నమాట. అలా ఈ యొక్క కైలోమైక్రాన్స్ లాక్టియల్స్లో ఈ యొక్క కైలోమైక్రాన్స్ వెళ్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్ళి నెక్స్ట్ మనకు బ్లడ్లోకి కలిసిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్లో నుంచి అడిపోసైట్స్లోకి వెళ్ళి అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది దీని గురించి. ఈ బ్లడ్ లెక్ మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే లెఫ్ట్ సబ్ క్లాబియన్ వీన్ ఆర్ థొరాసిక్ డక్ట్ ద్వారా ఇది మనకు జాయిన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఆర్ ద చీఫ్ ఎనర్జీ ప్రొవైడర్స్, అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ ఆర్ ద బాడీ బిల్డర్స్, అండ్ ఎంజైమ్స్ కూడా ఇదే సెక్రెట్ చేస్తుంది. ప్రోటీన్స్ నుంచే మనకి ఎంజైమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్యాట్ ఆర్ ద ఎనర్జీ రిజర్వ్. అండ్ నెక్స్ట్ క్వాషియాకర్ మెరాస్మస్ అంటే కానీ ప్రోటీన్ డిఫిషియంట్ క్యాలరీస్ అనేది నార్మల్గా ఉంది. నెక్స్ట్ ప్రోటీన్ అనేది ఒక్కటే డిఫిషియంట్ ఉంటే క్వాషియాకర్ వస్తుంది. మెరాస్మస్ వచ్చేసి ప్రోటీన్ క్యాలరీ 2 ఉంటే మెరాస్మస్ అనేది వస్తుంది. ఒబేసిటీ వచ్చేసి మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటే ఒబేసిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ కెనాల్ అనేది హెర్బివరస్లో చాలా పెద్దగా ఉంటుంది, కార్నివరస్లో షార్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రష్ బోర్డర్ ఎంజైమ్స్ అట్ ప్లాస్మా మెంబ్రేన్, ఇక్కడ బ్రష్ బోర్డర్స్ అట్ ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుందంటే కానీ కన్వర్ట్స్ డైసాక్రైడ్స్ ఇంటూ మోనోసాక్రైడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపర్ అసిడిటీ కాజెస్ పెప్టిక్ కల్సర్స్ ఇన్ వాల్ ఆఫ్ స్టమక్ బై హెలికోబాక్టర్ పైలోరీ. మనకు పెప్టిక్ కల్సర్ ఎలా వస్తుందంటే బై హెలికోబాక్టర్ పైలోరీ, ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మినరల్స్ విటమిన్స్ డైరెక్ట్లీ అబ్జార్బ్డ్ ఇంటూ సెల్ బై బయోమాలిక్యూల్స్. మనకు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ డైరెక్ట్గా సెల్లోకి వెళ్ళిపోతాయి, కానీ బయోమాలిక్యూల్స్ అనేటివి మనకు డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళదు, మెకానిజం అంతా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం లేయర్స్ చూసినాం కదా, సెరోసా, సబ్మ్యూకోసా, మస్కులారిస్ ఎక్స్టర్నా, సబ్మ్యూకోసా, మ్యూకోసా. సెరోసా ఈజ్ ఎ థిన్ మీసోథీలియం అండ్ హ్యాస్ కనెక్టివ్ టిష్యూ. అండ్ నెక్స్ట్ మస్కులారిస్ ఎక్స్టర్నా ఈజ్ సర్కులర్ అండ్ లాంగిట్యూడినల్. ఇట్ ఈస్ ఇట్ ఫార్మ్స్ ఆబ్లిక్యూ మజిల్ ఇన్ స్టమక్. ఈ స్టమక్లో మాత్రమే ఇది ఆబ్లిక్యూ మజిల్ని ఫామ్ చేస్తుంది, మస్కులారిస్ ఎక్స్టర్నా. సబ్మ్యూకోసా వచ్చేసి లూజ్ కనెక్టివ్ టిష్యూ విచ్ హ్యాస్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్. అండ్ నెక్స్ట్ submucosa in duodenum has Brunner's gland which secrete mucus and bicarbonates. నెక్స్ట్ వచ్చేసి మ్యూకోసా లేయర్ వచ్చేసి గ్లోబులర్ సెల్ ఉంటాయి విచ్ సెక్రెట్ మ్యూకోస్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ అ ల్యూమెన్ విచ్ హ్యాస్ గట్ అండ్ గ్యాస్ట్రిక్ రూగా ఇన్ స్టమక్ అండ్ హ్యాస్ అ విల్లా ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్టియల్స్, క్రిప్స్ ఆఫ్ లివర్ కూప్స్, ఇది ఇందులో విల్లాయిలో మనకి ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టమక్లో ఇవంతా ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. బోలస్ మనకు ఈసోఫాగస్లో ఉంటుంది, కైమ్ అనేది స్టమక్లో ఫామ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
స్టమక్లో మనకు ఎలా ఈ యొక్క ఇది జరుగుతాయో ఇక మెకానిజం చూద్దాం. ప్రోరెనిన్ అనేది హెచ్సిఎల్ నుంచి రెనిన్గా మారుతుంది, పెప్సినోజన్ హెచ్సిఎల్ నుంచి పెప్సిన్గా మారుతుంది. అండ్ నెక్స్ట్ కెసిన్ అనేది మనకు కాల్షియం పారాకెసినేట్గా మారుతుంది బై ద హెల్ప్ ఆఫ్ రెనిన్. అండ్ నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ మనకు అగైన్ కాల్షియం పారాకెసినేట్ అనేది పెప్సిన్ ద్వారా మనకు పెప్టాన్స్ ఫామ్ అవుతాయి. ప్రోటీన్స్ పెప్సిన్ ద్వారా ప్రోటీయేజెస్ అండ్ పెప్టాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ బైకార్బోనేట్స్ అనేది యాసిడ్తో కంబైన్ అయితే దాన్ని మనం బఫర్ మీడియం అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ అదే మనకు బ్రునర్స్ గ్లాండ్లో ఎందుకు ఇది అవుతుందంటే కానీ ఈ యొక్క బైకార్బోనేట్స్ యాసిడ్తో కంబైన్ అయితే మనకు బఫర్ సొల్యూషన్ అనేది తయారవుతుంది అనమాట, న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ యొక్క మెకానిజం ఇక్కడ చూసినాం. ట్రిప్సినోజన్ ఎంటరోకైనేస్ ద్వారా ట్రిప్సిన్ మారుతుంది. అండ్ నెక్స్ట్ ఇవంతా మనం అప్పుడే చూసాం కదా. ఈ యొక్క ప్రోటీన్స్ ప్రోటీయేజెస్ పెప్టాన్స్ అనేవి అగైన్ మనకు ట్రైపెప్టైడ్ డైపెప్టైడ్ అమైనో యాసిడ్గా ఫామ్ అయ్యాయి. సో అమైనో యాసిడ్ అనేది మనకు సెల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇక్కడ ఫామ్ అయినవి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్ ఇవన్నీ ద్వారా మనకి ఏమవుతుంది డైపెప్టైడ్స్ ఫామ్ అవుతాయి. అగైన్ మనకు అమైనో యాసిడ్స్ ఫామ్ అయితే అమైనో యాసిడ్ సెల్ తీసుకుంటుంది. ఓకే, ఇది ఒక దీని మెకానిజం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాయి కదా. ఏవేవి హార్మోన్స్ అంటే కానీ మనకు గ్యాస్ట్రిన్ అనేది స్టమక్లో రిలీజ్ అవుతుంది అనమాట. గ్యాస్ట్రిన్ అనేది హెచ్సిఎల్ని పెప్సినోజన్ని హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా సెక్రెట్ కావాలంటే బై ద హెల్ప్ ఆఫ్ హార్మోన్సే మనకు అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ డియోడినమ్లో మనకి ఏవేవి హార్మోన్స్ ఉంటాయంటే కానీ ఎంటరోగ్యాస్ట్రాన్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, దీన్ని మనం జిప్ అంటాము. ఇట్ స్టాప్స్ గ్యాస్ట్రిన్ సెక్రీషన్ అండ్ గ్యాస్ట్రిన్ మొబిలిటీ. ఇది ఏం చేస్తుందంటే గ్యాస్ట్రిన్ ఇప్పుడు ఇది అయింది కదా, దీన్ని స్టాప్ చేయడానికి ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సెక్రిట్ వాటర్ అండ్ బైకార్బోనేట్స్ ఫ్రమ్ ప్యాంక్రియాటిక్ అసిని. ఈ యొక్క సెక్రిటిన్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాటిక్ అసిని నుంచి వాటర్ని బైకార్బోనేట్స్ని సెక్రిట్ అయ్యేలా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీసీకే అంటే మనం హోల్ సిస్టోకైనిన్ ఆర్ సీసీకే ప్యాంక్రియోజైమిన్ అంటాము. ఇది ఏం చేస్తుందంటే కానీ ఒక ప్యాంక్రియాస్ని, గాల్ బ్లాడర్ని, నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని, బైల్ని ఇవన్నిటిని రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఈ హార్మోన్ దీని మీద రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటరోక్రినిన్ వచ్చేసి సెక్రేషన్ ఆఫ్ సక్కస్ ఎంటరికస్. నెక్స్ట్ విలికినిన్ వచ్చేసి మనకు మూమెంట్ ఆఫ్ విలై ఫర్ మోర్ అబ్జార్ప్షన్. ఇవన్నీ హార్మోన్స్ అనమాట. ఇది మనకు ఫంక్షన్ కావాలంటే ఈ యొక్క హార్మోన్స్ యొక్క రెగ్యులేషన్ ద్వారా ఇవన్నీ మనకు మూమెంట్ అనేది ఈ యొక్క ఫంక్షనింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మౌత్లో మనకు సమ్ డ్రగ్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. స్టమక్లో మనకు వాటర్, కొన్ని షుగర్స్ డైజెస్ట్ అవుతాయి. స్మాల్ ఇంటెస్టైన్లో అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్, మినరల్స్, డ్రగ్స్ ఇవన్నీ మనకు అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్ విల్ టేక్ 4 కిలో క్యాలరీస్. అంటే మనకు 1 గ్రామ్ అనేది మనము 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్ మనం తీసుకుంటే ఎంత మనకు ఎనర్జీ వస్తుందంటే కానీ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్ 4 కిలో క్యాలరీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అదే మనం ఫ్యాట్ తీసుకున్నట్లయితే 9 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు మనకి ఇక్కడ నుంచి బిట్స్ చాలా అడుగుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 250 గ్రామ్స్ ఆఫ్ ఒక 250 గ్రామ్స్ నువ్వు ప్రోటీన్స్ తీసుకున్నావు, 250 గ్రామ్స్ నువ్వు ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు ఎంత ఎనర్జీ నీకు రిలీజ్ అయింది అని అడుగుతారనమాట. సో 250 గ్రామ్స్ అంటే 250 × 4, 250 ఇంటూ మనకు 4 చేస్తే ఎంత అవుతుంది మనకు 1000 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజెడ్. ఇలా మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఓకే, వాళ్ళు ఈ లిపిడ్స్ ఇచ్చి కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ అనేది మనకు మెడుల్లా అబ్లాంగేటా రీజియన్లో ఈ యొక్క వామిటింగ్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అసిమిలేషన్ అంటే కానీ అబ్జార్ప్షన్ ఆ యొక్క అసిమిలేషన్ అంటే కానీ ఇప్పుడు ఫామ్ అయిన సబ్స్టెన్సెస్ అబ్జర్వ్ అయ్యేదాన్ని అసిమిలేషన్ అంటారనమాట. రఫేజెస్ అంటే ఫైబర్స్ ఆఫ్ ప్లాంట్స్. మనము రఫేజెస్ని డైజెస్ట్ చేసుకోలేము కానీ మనకు ప్యాసేజ్ ఆఫ్ ఫీకల్ మెటీరియల్ ఉండాలంటే రఫేజెస్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ యొక్క చాప్టర్ గురించి నా షార్ట్ నోట్స్ నుంచి చెప్తున్నాను. సో కొంచెం నా యొక్క హ్యాండ్ రైటింగ్ ఇదంతా కొంచెం సరిగ్గా లేదు, కానీ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి అన్నీ చెప్పడానికి ఒకసారి రాసి నీట్గా చెప్పడానికి సో ఇలా చెప్తున్నాను నాకు షార్ట్ నోట్స్ నుంచే. మీకు అర్థమైతే కానీ మీకు అర్థమైందో లేదో తెలియాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ షేర్ చేయడం మర్చిపోద్దండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మనలాంటి ఎంతో మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే 1 షాట్ వీడియోస్ నేను తక్కువ టైంలో చెప్తున్నాను, అన్నీ కవర్ చేస్తూ. కాబట్టి మీకు నచ్చితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నేను ఏది వీడియో పెట్టినా మీకు అప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు అర్థమైందో లేదో తెలియాలంటే కానీ లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, don't forget to like, share and subscribe. Thanks for watching.